అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కూడా డిసెంబర్ 12, 2023 నుంచి కూడా ధర్నాకు అయితే కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికి కూడా తమ సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అయితే ఎటువంటి హామీలు ఇవ్వలేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మేము చేస్తున్న ధర్నాను కానీ నిరసన కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి రోజుకొక వినూత్న రీతిలో కూడా అంగన్వాడీలు అయితే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా ప్రయత్నించడం జరుగుతుంది. అదేవిధంగా వారి సమస్యలు వారి పరిష్కార మార్గాలు కూడా వారు మాట్లాడుతున్నారు తెలుసుకుంది. చెప్పండి మేడం, డిసెంబర్ 12 నుంచి అయితే మీరు మీ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన వచ్చిందా? ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఏం రాలేదు, వ్యతిరేక స్పందనే వచ్చింది. ప్రభుత్వం బెదిరిస్తూ ఉంది. ఈరోజే కలెక్టర్ గారికి ఉత్తర్వులు ఇచ్చారు. అంగన్వాడీలు గనక సమ్మె విరమించి 5వ తారీఖు నుంచి విధుల్లోకి చేరకపోతే ప్రత్యామ్నాయం చూస్తాం, ఉద్యోగాల్లోంచి తొలగిస్తాం అని బెదిరిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మేము ఇంకొకటి అనేక సమస్యలు పరిష్కారం చేశాం. 11 డిమాండ్స్ అడిగితే 10 డిమాండ్స్ పరిష్కారం చేశామని చెప్తా ఉన్నారు. ప్రధాన డిమాండ్ వేతనాల పెంపు. వేతనాలు పెంచలేదు. మిగతా 10 డిమాండ్ల్లో వాళ్ళు పరిష్కారం చేశామన్న 10 డిమాండ్లు ఫస్ట్ డిమాండ్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయమని చర్చల్లో మినిస్టర్ గారిని అడిగితే ఆయన ఏమంటాడు? కోర్టుకు వేసుకోమంటాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయమంటే మళ్ళీ కోర్టుకు వేసుకోమంటాడు. వీళ్ళు అసలు చదువుకొని మంత్రులు అయ్యారా? వీళ్ళకి అసలు బ్రెయిన్ పనిచేస్తూ ఉందా? ఎలా వచ్చారు? మీ ఎమ్మెల్యేనే అంటాడు అంగన్వాడీలు చదువుకొని ఉద్యోగాలు రాసి పరీక్ష రాసి పాస్ అయ్యి వచ్చారా అని అడుగుతా ఉన్నారు. మేము కూడా అడుగుతున్నాం, మీరు కూడా చదువుకొని పాస్ అయ్యి రాలేదు కాబట్టి ఈ రకంగా కోర్టు తీర్పును అమలు చేయమంటే మళ్ళీ కోర్టుకు వేసుకోమని చదువుకొని నిషానీలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీ మంత్రులు. దొంగ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వలేదు, వేసవి సెలవులు ఇవ్వలేదు, అంగన్వాడీలకి డ్యూటీలో ఉండి చనిపోయిన కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమన్నాము ఇవ్వలేదు, మాకు హెల్త్ కార్డులు ఇవ్వమన్నాము ఇవ్వలేదు. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ చేయండి, పనిభారం పెరిగిందన్నాము. ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా ప్రత్యామ్నాయం చూసుకుంటామని బెదిరిస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయం ప్రభుత్వానికే కదా, అంగన్వాడీలు కూడా తెలుసు. రేపు మార్చి ఏప్రిల్లో ప్రత్యామ్నాయం చూసుకోవడం. మేము కూడా ప్రత్యామ్నాయం చూస్తూ ఉన్నాం. వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయకపోతే వేతనాల పెంపు ప్రధాన డిమాండ్. ఇవాళ నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2019లో కేజీ బియ్యం 40 రూపాయలు, ఇవాళ 70 రూపాయలు. ఇవాళ ఆయిల్ ఎంత రేటు పెరిగింది, పెట్రోల్ ఎంత రేటు పెరిగింది, కూరగాయలు ఎంత రేటు పెరిగినాయి. మినిమం బస్ టికెట్ 5 రూపాయలు 10 రూపాయలు అయింది. ఇవాళ అసలు ఏమి కొనేటట్లేదు, ఏమి తినేటట్లేదు, సామాన్యుడు బతికేటువంటి పరిస్థితి లేదు. 200 కరెంటు బిల్లు 1000 రూపాయలని బతకలేకనే మేము వేతనాల పెంపు గురించి అడుగుతా ఉన్నాం. మిగతా సమస్యలు పరిష్కారం చేయమంటే పడుగుతా ఉంటే బెదిరిపోవడానికి మేమే మీలాగా ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, అంగన్వాడీలు అని చెప్తా ఉన్నాం. పరిపాలన మీ ప్రభుత్వానికి కొత్త ఏమో కానీ అంగన్వాడీల పోరాటం కొత్త కాదు. ఈ తాటాకి చప్పళ్ళకి మేమేమి భయపడే పరిస్థితి లేదు. వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయకపోతే తాడేపల్లి ప్యాలెస్ కూడా అష్ట దిగ్బంధనం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, గత 12 రోజులకైతే మీరు ధర్నా చేస్తున్నారు. మీరు పెట్టుకున్న డిసెంబర్ 12వ తారీఖు నుంచి అదేవిధంగా కొన్ని ప్రధాన సమస్యల్లో 11 అయితే మీరు షరతులు వేసినారు. ఆ 11లో కూడా ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేయాలి, అదేవిధంగా బకాయిలు, అదేవిధంగా సుప్రీంకోర్టు అమలు చేయాలని చెప్పేసి కూడా తీర్పునామా అయితే అమలు చేయాలని కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి అయితే కొన్ని మేమైతే అంగీకరించడం తెలిపింది, కానీ అంగన్వాడీలు విధుల్లోకి చేరాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు ఇంకా వేటి కోసం ప్రత్యేకించి చేస్తున్నారో చెప్పండి. మేము 10 డిమాండ్లు చేసామంటున్నారు కానీ వచ్చింది జీవోలు 4 డిమాండ్లకే. ఇంకా 6 డిమాండ్లకి జీవో రావాలి. ఇంకా గౌరవ వేతనంగా కనీస వేతనం ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మమ్మల్ని రెగ్యులర్ చేస్తున్నాడో, ఆలస్యం చేస్తున్నాడో, నిద్రపోతున్నాడో ఏమో. గతంలో మా ఇళ్ళకి వచ్చి మేము బియ్యలు చేసి ఓట్లు రాసిన వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించిన ఘనత మాకుంది అంగన్వాడీలకి స్టేట్ వైడ్గా. అంతా భారీ ఎత్తున ఆయనకు ఓట్లు వేయించి ఆయన్ని గెలిపిస్తే ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లా. ఆయన నిన్నగాక మొన్న పెట్టిన సచివాలయం వాళ్ళని రెగ్యులర్ చేశారు. మేము 39 సంవత్సరాలు బట్టి 49 సంవత్సరాలు బట్టి మేము 1975 అక్టోబర్ 1 ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టులు పెట్టింది. అప్పటి నుంచి మేము ఉన్నాము. అయినా ఇప్పటి వరకు కూడా కనీస వేతనం అనేది కూడా వాళ్ళ మనసులోకి అంగన్వాడీలకు ఇద్దామని మంచి హృదయం రావట్లేదు. రాకపోయింది కూడా కాక ఏ భయభ్రాంతులు చేసి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని
అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఇచ్ఛిన్నం చేయటం మాత్రం వాళ్ళ తరం కాదు. మేము మాత్రం ఈ సమ్మె మాకు కనీస వేతనం ఇచ్చిన దాకా కొనసాగిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. చెప్పండి, ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లు తాళాల పగలు కొట్టి వివిధ శాఖ ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో అంగన్వాడీ సేవలు అయితే కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇప్పుడు కొత్తగా కలెక్టర్కి అయితే జీవోలు కూడా పాస్ చేశారు. ఈ నెల 5 నుంచి విధులు కానీ అంగన్వాడీలు ఇది హాజరు కాని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటా ఉంటారు. దీనిపై మీరేమంటారు? మేము సచివాలయం వాళ్ళకి తాళాలు పగలగొట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాటి వాస్తవేనండి. సచివాలయం ఉద్యోగులకి ఇచ్చారండి 30,000 ఇచ్చి మాకు అంగన్వాడీ వాళ్ళకి 11,000 జీతాలు ఇచ్చే వాళ్ళకి సచివాలయాల వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఎన్ని పాలు ఇవ్వాలో, గర్భవతులకి ఎంత ఇవ్వాలో మినిమం వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? ఏమేమి ఇవ్వాలో వాళ్ళకి తెలుస్తుందా? ఎట్లా ఫీడింగ్ పంచాలో వాళ్ళకి తెలుస్తుందా? 30,000 ఇచ్చి వాళ్ళకేం అంటే పని లేక మాకు మా సెంటర్ల మీద పంపించినట్టుంది సచివాలయం వాళ్ళకి. మరి 30,000 ఎందుకు ఇస్తున్నారండి సచివాలయం వాళ్ళకి? అంగన్వాడీ సెంటర్లు నడపడానికి పెట్టిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని మేము జగన్ గారిని అడుగుతున్నామండి. మాకు వేతనం ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతుంటే క్రిస్మస్ లేదు, న్యూ ఇయర్ లేదు, ఇన్ని పోయి మా తాళాలు పగలు కొట్టి అసలు ఇల్లు పిల్లల్ని వదులుకొని ఫ్యామిలీని వదులుకొని మేము నడి రోడ్డు మీద వీధుల వెంట మేము కూర్చొని ధర్నాలు చేస్తుంటే మీకు బలిసి కొట్టుకొని తిరుగుతారా అని అంటారండి ఒక్కొక్క ఎమ్మెల్యే గారు. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? మాకు అంగన్వాడీ వాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత కనీసం వాళ్ళకి ఎంతకంత ఇవ్వండి అని అంటే 20,000 ఇస్తే ఎటు వస్తున్నాయండి 20,000? మాకు 11,500 జీతం ఇస్తున్నాం. మాకు రెంట్లు కట్టుకోవడానికే సరిపోవట్లేదు. రెంట్లు, తాలింపు గింజలు, కూరగాయలు తెచ్చుకోవడానికి ఎంత రేట్లు అయిపోతున్నాయి. వాళ్ళు శాలరీ ఎందుకు ఇస్తున్నారు? మాకు రెంట్లు నెలలు ఏమైనా ఇస్తున్నారా? జీతాలు ఏమైనా ఇస్తున్నారా? ఏమీ లేదండి. సచివాలయం వాళ్ళు అప్పచెప్తున్నారు అని అంటున్నారు. ఎక్కడ గుడ్లు అక్కడ సెంటర్లో వచ్చి చూడమని చెప్పండి. సచివాలయం వాళ్ళకి ఎవరికైనా కానీ ఫీడింగ్లు ఎక్కడ పాడైపోయి ఎంత నాసిరకంగా ఉంటుందో, ఫీడింగ్ మంచిది ఇవ్వట్లేదు. ఇప్పుడు సచివాలయాలకి పంచకుండా అసలు సెంటర్లో పాడైపోయి ఉన్నాయండి గుడ్లు కానీ పాలు కానీ అన్నీ. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి అని మేము కోరడం అవుతుందండి. చూస్తూనే ఉన్నాము, ఇక్కడ అంగన్వాడీలు అయితే పూర్తి స్థాయిలో తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 12 నుంచి ఇప్పటి వరకు నిరవధికంగా జరుగుతున్న ఈ సమ్మెలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు చేసిన తీర్పుని అమలు చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా కనీస వేతనం కూడా అదేవిధంగా ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని కూడా చూస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు అయితే అంగన్వాడీలు ఉధృతంగా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడికి కూడా ప్రయత్నిస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాము, పోలీసులు కూడా తగు చర్యలు తీసుకునే కోసం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీలు చర్యలు కానీ వాళ్ళు ఉపక్రమించకపోయిన పక్షంలో ముట్టడికి కానీ ప్రయత్నిస్తాం బట్టికి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు అయితే తమ వాహనాలతో అదేవిధంగా సిబ్బందితో అయితే సిద్ధంగా ఉండటం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి.